లంచాలు ఎన్నడు బంద్ అవుతాయో ఏం పాడో. అసలు బంధుగానే కావచ్చు, లేకుంటేంది దినం దొరుకుతూనే ఉన్నారు. అయినా కానీ తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అంటే దొరికితే ఇజ్జత్ పోతుంది, శిక్ష పడుతుంది అన్న భయం ఎందుకుంటలేదో ఈ లంచగొండ ఆఫీసర్లకు. ఆడ మగ అన్న తేడా లేదోళ్ళ పోటీలు పడుకుంటా మరి ఒకరిని మించి ఇంకొకరు లంచాలకు దిగబడుతుర్రు. ఆగో లంచం 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 ఈ లంచాలకు అగ్గి పెట్ట. లంచాలు తినకుంటే చస్తారా అనోళ్ళ? మంది దగ్గర పైసలు గుంజకుంటే అన్నం తినబుద్ధి కాదా వీళ్ళకు? నిన్నటికి నిన్న హైదరాబాద్ వాటర్ బోర్డులో పనిచేసే మేనేజర్ ఇంట్లో 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి కదా, అందరం చూసినాం. అవన్నీ మంది దగ్గర గుంజినాయనట. లంచం సొమ్మే. అసలు సర్కార్ ఆఫీసులో పని కావాలంటే చేతులు దడపంది ఒక్క ఫైలు ముంగడు కదులుతలేదు. ఈ 2.5 ఏళ్ల సంది అయితే నెరి అద్మానం అంటే అద్మానం అయిపోయాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఎస్ఐ అక్క లంచం తీసుకుంటుంటే ఆఫీసర్లకు దొరికిపోయింది. మేడం సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ టౌన్లో ఎస్ఐగా పనిచేస్తుంది. పేరు నందిత. ఒక పిల్లగాడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడట. కానీ పిల్లోళ్ళ అమ్మాయినైనా లడాయి పెట్టిరట. జర మమ్మల్ని కలుపుర్రి మేడం అని పిల్లగాడు ఈ మేడం కాడికి వస్తే ఆమె పైసలు అడిగింది. ఇక పైసలు ఇయ్య అంటే ఉల్టా కేసు పెట్టి జైలు పంపిందా అంటుండు. ఈ అటన్కి ఆ పిల్లగాన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని మళ్ళీ బేరం ఆడింది. 30,000 కావాలని బెదిరించిందట. ఇక చెప్పు, ఇక ఆ పిల్లగానికి పిස්සలు వేసినట్టయింది. ఇక ఇట్లా కాదని ఏసీ వాళ్ళకి చెప్తే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిర్రు మేడంను. కాదు ఏందోళ్ళ అసలు ఈ లంచాలు? సర్కారు ఇచ్చే జీతాలు సరిపోతలేవా వీళ్ళకు? అసలు లంచాల కోసమే ఈ కొల్లులు చేస్తుర్రా? ఆడోళ్ళు మగోళ్ళు అన్న ఫరక్ లేకుండా ఒకళ్ళని మించే వాళ్ళు ఇట్లా లంచాలకు తెగబడుతుర్రేంది? కథకు నవాడెత్తు.